కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్ తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మకూరు రాజేష్ డి శ్రావణ్ కుమార్ అండి ఇద్దరు రౌడీ షీటర్లను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామ్యాన్లు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామ్యాన్లు ఉన్నారు, అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవ్రీ 5 నిమిషాలకు ఒకసారి శ్రావణ్ కుమార్కి ఆత్మకూరు రాజేష్కి ఆయన కానీ ఆయన పిఏలు కానీ అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రతి 2 నిమిషాలకి వాళ్ళిద్దరికి ఫోన్లు చేస్తూ ఆపరేటింగ్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని కత్తులతో నరకండి అని చెప్పి ఈ రోజున ఒక భయానిక వాతావరణంలో ఈరోజు నన్ను తుదమెట్టించాలనేటువంటి అహంకారంతో ఈరోజు నా క్వారీ మీదకి పంపిస్తే నా క్వారీకి మీద పంపించినటువంటి వాళ్ళని అక్కడున్న స్టాఫ్ పట్టుకొని పోలీసు వారికి అప్పచెబితే అది దొంగ కేసు అని ఈరోజు ఒక ఆయన నెల్లూరు నుంచి వస్తాడు, ఇంకొక ఆయన వత్తాసు పలకడానికి వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, కొన్ని వందల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పే